నమస్కారం. ఎలక్షన్ డైరీ 2023కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ భూపాల్పల్లి. ఇది 2,60,000 ఓటర్లు కలిగిన ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఒకటి. అయితే ప్రస్తుతం జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో భాగంగా ఉంది. ఇది వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ పార్లమెంటు పరిధిలో ఉన్న ఒక నియోజకవర్గం భూపాల్పల్లి. ఈ భూపాల్పల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 20% పైగా ఎస్సీలు ఉన్నారు, 5% ఎస్టీ పాపులేషన్ ఉంది. అయితే అర్బన్ పాపులేషన్ వచ్చి సుమారు 15% అర్బన్ పాపులేషన్ ఉంటే గ్రామీణ పాపులేషన్ వచ్చేసి దాదాపు 85% వరకు గ్రామీణ ప్రాంతాల. అంతే ఈ భూపాల్పల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గ్రామీణ నియోజకవర్గం అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రధానంగా 3 కుటుంబాలు, అంటే అధికార పార్టీలో ఉన్న 2 కుటుంబాలు ఇంకొక కుటుంబం మధ్య పోటీ జరుగుతుంది తీవ్రంగా. అయితే చందుపట్ల బీజేపీకి చెందిన చందుపట్ల కీర్తిరెడ్డి గారి కుటుంబం కూడా ఉంది రాజకీయాల్లో, వాళ్ళు కూడా బలంగానే ఉన్నారు. కానీ ఇంకా కొంత సమయం పడుతుంది వాళ్ళు కూడా ప్రముఖంగా రేసులోకి వచ్చి డి అంటే డి అని సమాధానం చెప్పడానికి. ఇప్పుడు గండ్ర వెంకటరమణారెడ్డి గారి కుటుంబం, వాళ్ళు దాదాపు 2004 నుంచి వాళ్ళు ఈ రాజకీయాల్లో, ఈ భూపాల్పల్లి రాజకీయాల్లో, వరంగల్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కూడా డక్క మొక్కిలు తిన్న రాజకీయవేత్త గండ్ర వెంకటరమణారెడ్డి గారు. గండ్ర వెంకటరమణారెడ్డి గారి భార్య ప్రస్తుతం జయశంకర్ భూపాల్పల్లి బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె పేరు గండ్ర జ్యోతి. ఆమె జడ్పీ వైస్ చైర్మన్గా కూడా, చైర్పర్సన్గా కూడా చేశారు. అయితే గండ్ర వెంకటరమణారెడ్డి గారి నేపథ్యం అంతా కూడా కాంగ్రెస్లో ఆయన బలమైన నాయకుడిగా ఎదిగారు. ఆయన ఇటీవల మొన్న 2018 ఎన్నికల్లో మాత్రమే తెరాసలో చేరటం జరిగింది. గతంలో ఎన్నికైన 2 పర్యాయాలు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఆయనకి పోటీగా సిరికొండ మధుసూదనాచారి గారు, ఈయనకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర చాలా దగ్గర అనుబంధం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్పీకర్గా ఆయన మధుసూదనాచారి గారు చేయటం జరిగింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఆ సమయంలో గండ్ర వెంకటరమణారెడ్డి గారి మీద ఆయన గెలుపొందడం జరిగింది. అప్పుడు ఆయనకి ప్రధానమైన పోటీ బీజేపీ, అంటే అప్పుడు బీజేపీలో బీజేపీ టీడీపీ కలిపి పోటీ చేశాయి, గండ్ర సత్యనారాయణరావు గారు. గండ్ర సత్యనారాయణరావు గారు ఆయన కూడా ఒక రాజకీయ కుటుంబమే, ఆయన కూడా సీనియర్ రాజకీయవేత్తే. గండ్ర సత్యనారాయణ గారు గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసేవాళ్ళు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అని అంటే చాలా గొప్ప విషయమే. ఎందుకంటే అక్కడ కడియం శ్రీహరి, ఎర్రబల్లి దయాకర్ రావు, చాలా హెమాహెమీలైన నాయకులు, డి అంటే డి అనే నాయకులు ఆ వరంగల్ జిల్లాలో ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి, ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆ జిల్లాకి నాయకుడిగా ఉన్న గండ్ర సత్యనారాయణరావు అనుకోకుండా ఇప్పుడు గండ్ర సత్యనారాయణరావు గారికి ఎలాంటి వ్యాపారాలు లేవు, ఆయనకి ప్రజాసేవ తప్పితే వేరే కార్యక్రమమే లేదు. ఆయన పట్ల నియోజకవర్గం మొత్తం కూడా ఒక రకమైన సానుభూతి ఉంది. ఇకపోతే ఈ ప్రధానమైన వర్గాలు సిరికొండ మధుసూదనాచారి గారిది, గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఇద్దరు కూడా తెరాసలోనే ఉన్నారు. ప్రస్తుతం తెరాసలో మధుసూదనాచారి గారు 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ ఎవరి మీద? గండ్ర వెంకటరమణారెడ్డి గారి మీద ఓడిపోయారు. ఆ ఓడిపోవటం వలన ఆయనకి కేసీఆర్ గారికి బాగా దగ్గరగా ఉంటారు, ఆల్రెడీ స్పీకర్గా కూడా చేశారు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి అంటే 6 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, కానీ మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఎమ్మెల్సీలకి తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో ఇటీవల కేటీఆర్ గారి పర్యటనలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. అసంతృప్తి బాఢాటంగానే కేటీఆర్ గారి ఎదురుగా ఇరు వర్గాలు, గండ్ర వెంకటరమణారెడ్డి గారి వర్గం, సిరికొండ మధుసూదనాచారి గారి వర్గం బాహాబాహికి తలపడ్డారు. అప్పుడు కేటీఆర్ గారు కేటగిరికల్గా ఈ సీటు గండ్ర వెంకటరమణారెడ్డి గారిదే, మీకు ఎమ్మెల్సీ ఇచ్చాం, ఈ 6 సంవత్సరాల్లో ఎమ్మెల్సీగా ఉంటారు అని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో ఈ విధమైన సర్దుబాటు కుదరదు. ఎందుకనంటే
మంత్రి పదవి గండ్ర వెంకటరమణారెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా పోటీ చేసి గెలిస్తే ఇంకా ఆయనకి మిగిలింది మంత్రి పదవి ఒక్కటే. తప్పకుండా ఆయనకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఎమ్మెల్సీగా మధుసూదనాచారి గారికి మిగిలింది ఏమీ ఉండదు. అందుకనే మధుసూదనాచారి గారు చాలా తీవ్రంగా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ వర్గం కూడా బాహాబాహికి నువ్వా నేనా అనే స్థాయిలో జరుగుతున్న పోటీ అది. ఇక మొగులుపల్లి, చిట్యాల, రేగొండ ఈ మండలాల్లో గండ్ర వెంకటరమణారెడ్డి గారు తీవ్రమైన అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఎలాగంటే ఆయన కుమారుడు కూడా రాజకీయాల్లో సామాజిక సేవలో చురుగ్గా ఉంటా ఉన్నారు. అంటే మొన్న కేటీఆర్ గారి పర్యటనలో కూడా ఆయన హవా సాగింది. ఇలా ఈ జనరల్గా ఏంటంటే కుమారులు యాక్టివ్ అయినప్పుడు, తల్లిదండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడు కుమారులు ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళే రాబోయే రోజుల్లో వారసులుగా రాజకీయ వారసత్వం ఉంటుంది కాబట్టి. అది ప్రజల్లో వ్యతిరేకత తీసుకొస్తూ ఉంది. వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఆల్టర్నేటివ్ ఎక్కడ దొరుకుతుందంటే ఈ ప్రజలకి గండ్ర సత్యనారాయణ గారి రూపంలో దొరికింది. ఆయన చాలా సీనియర్ నాయకుడు. ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా 56,000 ఓట్లనే ఆయన తెచ్చుకోవటం జరిగింది. అంటే ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆ నియోజకవర్గంలో 56,000 ఓట్లను సాధించాడు అని అంటే అది నిజంగా గణనీయమైన విజయం, గణనీయమైన నాయకుడు, ప్రముఖమైన నాయకుడిగా లెక్క వేయచ్చు. గండ్ర సత్యనారాయణరావు గారి భార్య గణపురం జడ్పీటీసీగా ఉన్నారు. ఆయన గ్రామ సర్పంచ్గా కూడా, అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందు అంటే పునాది చాలా బలంగా ఉంది. గ్రామ సర్పంచి, ఎంపీపీ, జడ్పీటీసీ ఇలా అన్ని పదవుల్ని వాళ్ళ కుటుంబం చేసింది. రాజకీయాల్లోనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళు గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఏ సమయంలో అయితే కాంగ్రెస్ నుంచి వదిలేసి తెరాసాలో జాయిన్ అయ్యారో ఆయన ఆ ప్లేస్ వ్యాక్యూమ్ని ఫిల్ చేయటం కోసం ఇమీడియట్గా ఆయన కూడా కాంగ్రెస్లో చేరటం జరిగింది. ఇది ఆయనకి చాలా అడ్వాంటేజ్గా జరిగింది. రాహుల్ గాంధీ ఉద్దేశించిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా అది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జయశంకర్ భూపాల్ జిల్లాల్లో జరిగినప్పుడు ఆ నియోజకవర్గానికి బాధ్యతలుగా ఉన్న గండ్ర సత్యనారాయణరావు గారు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆయన నియోజకవర్గంలో ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. దీన్ని బట్టి అప్పుడు ఆ సమయంలో వచ్చిన జనసందోహాలు, ప్రజల్లో వచ్చిన ఒక రెస్పాన్స్ అది చూస్తూ ఉంటే ఈసారి గండ్ర సత్యనారాయణరావు గారు స్థానికుడు, అంటే ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, ఏ వ్యాపారాలు చేయకుండా ప్రజాసేవ మీదే ఫోకస్ చేస్తున్న వ్యక్తి. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆ ప్రజాసేవలోనే ఉన్నారు. కార్యకర్తలతోటి, ప్రజలతోటి, ఇతర పార్టీల్లో ఉన్న నాయకులతోటి ఆయనకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఇదివరకు గతంలో బీజేపీలో కూడా పనిచేశారు, కొన్నాళ్ళు తెరాసలో పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఆయనకి అన్ని పార్టీల్లోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అధికార తెరాసాల్లో ఉన్న లోకలు గండ్ర సత్యనారాయణ గారికి అనూహ్యంగా అడ్వాంటేజ్గా పరిణమించాయి. ఇకపోతే చందుపట్ల కీర్తి గారు బీజేపీ తరఫున ఆమె కూడా పోటీలో ఉన్నారు. ఆ గతంలో పోటీ చేసినప్పుడు ఆమెకు దాదాపు 15,600 పైగా ఓట్లు రావటం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో అది దాదాపు 10% పై, అంటే 7.5% లాస్ట్ టైం ఓట్స్ వచ్చినాయి. ఈసారి 10 to 15% దాకా భాజపా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ గండ్ర సత్యనారాయణరావు గారు ఉన్నారు కాబట్టి ఓట్లు, గ్రామీణ ప్రాంత ఓట్లు అన్నీ కూడా పోలరైజ్ అయ్యి కాంగ్రెస్కు వచ్చే అవకాశాలు, తెరాసలో ఉన్న అసమ్మతిని కాంగ్రెస్ అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశాలు ప్రస్ఫుటంగా ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఒక చిన్న విషయం, ఇక్కడ కొండ మురళీ గారు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆయన కూడా ఒక ప్రయత్నం గతంలో చేయటం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారి హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా కొండ సురేఖ గారికి ప్రముఖమైన నాయకత్వ బాధ్యతలు వరంగల్లో ఇవ్వటం జరిగింది. కాబట్టి కొండ మురళీ గారికి ఎమ్మెల్సీ ఇస్తారు అని చెప్పి అలా
కాంపెన్సేట్ చేస్తూ ఉన్నారు. ఇది గండ్ర సత్తన్న, అంటే ప్రజలు ముద్దుగా పిలుచుకునే పేరు సత్తన్న, అందుబాటులో ఉండే వ్యక్తి అని, సత్యన్నకే ఈ అవకాశం ఉంటుంది అని చెప్పి వినిపిస్తూ ఉంది. ఈసారి గండ్ర సత్యన్న గారు అన్నీ కలిసి వస్తే ఆయన దాదాపు 10,000కు పైగా మెజారిటీతో గెలుస్తారు ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో అనేది ప్రముఖంగా వినిపిస్తున్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.